అదృష్టం ఏ క్షణాన ఎప్పుడు ఎవరు తలుపు తడుతుందో ఎవ్వరు మాత్రం ఊహించగలం చెప్పండి. ఈ ఘటన వింటే ఇది నిజం అంటారు మీరు కూడా. వరంగల్ జిల్లాలోని సంగెం మండలంలో ఉన్న ఆసాలపల్లి గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఆ గ్రామం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అన్నమాట. సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఖచ్చితంగా ఎస్సీలే నిలబడాల్సి ఉంటుంది. అయితే గ్రామం మొత్తానికి ఒక్క ఎస్సీ మహిళ ఉంది. ఆమె పేరు కొంగర మల్లమ్మ. 60 ఏళ్ల వయసు, భర్త లేడు, 2 పిల్లలున్నారు. అయితే కృష్ణారామ అనుకుంటూ ఆ వస్తున్న పెన్షన్ డబ్బులతో ఆమె బతుకు నీడుస్తుంది, నిరుపేద జీవితాన్ని గడుపుతుందన్నమాట. ఉన్నట్టుండి ఇప్పుడు ఆమె తలుపు తట్టింది అదృష్టం. గ్రామానికి ప్రథమ పౌరురాలు కాబోతోంది. ఇంకా ఒక్కటే మహిళ కదా, పార్టీలు మాత్రం ఏం చేస్తాయి? ఆమె ఇంటి ముందు క్యూ కట్టుకుని కూర్చున్నాయి. మా పార్టీలోకి రండి, మా పార్టీలోకి రండి అని చెప్పి. కానీ ఆమె ఏమంటుందో తెలుసా? నేను ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వను, నా గ్రామానికి నేను ఏం చేసుకోవాలో నాకు తెలుసు, నా ప్రజల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, నేనే ఇండిపెండెంట్గా నిలబడతాను, ఏకగ్రీవంగా ఎన్నికవుతాను అంటోంది. నాకు పైనుంచి సీట్ వచ్చింది, సర్పంచ్ చేసడానికి సీట్ వచ్చింది, చేసుకోగలుగుతా, ఉండగలుగుతా, ఎవరు వచ్చినా నేను పోటీకి ఇయ్య. ఆమె ధైర్యానికి నిజంగా చాలా ముచ్చటేసింది ఆమె మాట అంటుంటే. యాక్చువల్గా 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 1650 పైచిలకు ఎస్సీలు ఉండాలి. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే వాళ్ళు ఉపాధి కోసం వేరే వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నది కేవలం ఒక్క ఎస్సీ మహిళ మాత్రమే. కాబట్టి ఆమెని ఆ అదృష్టం వరించింది. అయితే కరీంనగర్లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వరంగల్లో మల్లమ్మని అదృష్టం వరిస్తే ఇక్కడ ముత్య శంకర్ని దురదృష్టం వెన్నాడిందన్నమాట. నాగిరెడ్డిపూర్ పంచాయతీ అది. ఈ పంచాయతీ ఎస్సీ మహిళా రిజర్వ్డ్ కేటాయించబడింది. మన ముత్య శంకర్కి ఎప్పటి నుంచో సర్పంచ్గా నిలబడాలని చాలా కోరిక. కానీ ఏం చేస్తాడు, అది ఎస్సీ మహిళకి కేటాయించబడింది కదా. సో అతను ఒక ఐడియా వేశాడు, దాన్ని అమలుపరిచాడు కూడా. ఐడియా మాత్రం అద్భుతమైన ఐడియానే, కానీ సమయం కలిసి రాలేదంతే. వెళ్ళి పక్క గ్రామం నుంచి ఎస్సీ మహిళని వివాహం ఆడాడు, తీసుకుని వచ్చాడు. తీరా చూస్తే ఓటర్ జాబితాలో ఆమె పేరు లేదు. సరే, ఓటర్ జాబితాలో పేరు నమోదు చేయిద్దాం అనుకునేసరికి ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చేసింది, కోడ్ అమల్లోకి వచ్చేసింది. పాపం మనోడు పదవి కోసం ఏకంగా పెళ్ళే చేసుకుని వచ్చాడు. కానీ కట్ చేస్తే ఇలా దురదృష్టం వెంటపడింది. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రోల్ అయింది చూడండి, మామూలుగా కమెంట్స్ పడలేదు అతని మీద. సర్పంచ్ పదవి కోసం పెళ్లి చేసుకుంటారా? యువకులు అసలు రాజకీయాల కోసం ఎలాంటి నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకుంటున్నారు అని చెప్పి మరికొంతమంది ఇలా రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు.